నువ్వు మొన్న ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు నువ్వు ఎఫిడవిట్ ఇచ్చావు. ఆ ఎఫిడవిట్ కాపీ కూడా తెప్పించాను నేను. ఇదే కాపీ. నువ్వేమిచ్చావు? దాంట్లో మా ఆస్తులు ఎంత ఉన్నాయి ఇవ్వాలి కదా మేము. నాకు భూమి ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, డిపాజిట్లు ఎంత ఉన్నాయి, అన్ని కూడా మేము ఇవ్వాలి ఎఫిడవిట్ లో. నువ్వు ఆ రోజుని మీరు ఇచ్చింది ఏంటి? ఎఫిడవిట్ లో 2019 ఎలక్షన్ ఎఫిడవిట్ లో ఆస్తుల వివరాలు ఇది ఒకటి రాసుకున్నాను. ఇది దాంట్లో భార్య పైన ₹1,00,000 డిపాజిట్ ఉందని బ్యాంక్ లో ఉంచావు ఎఫిడవిట్ లో. జైరాం మంత్రి గారి పేరు వేచావు ₹9 లక్షల, తర్వాత ₹10 లక్షల ఎఫ్డిఆర్ ఉందని ఇచ్చావు. నాకు పెద్దల నుంచి, మా పూర్వీకుల నుంచి నాకు వచ్చిన భూమి 8 ఎకరాల 19 సెంట్లు ఉందని ఇచ్చావు. నేను మళ్ళీ ఈ మధ్యకాలంలో అంటే ఎమ్మెల్యే అవ్వముందు నేను పెద్దవాడిని అయిన తర్వాత నేను సొంతంగా కొనుక్కున్నది 9 ఎకరాలు ఇచ్చావు. నువ్వు ఎఫిడవిట్ ఇచ్చింది ఇదే. ఇది పబ్లిక్ కాపీ. ఇది దీంట్లో ఎవరు రాయలేం కదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చి కాగితం ఇది. ఇది నువ్వు ఇచ్చిన కాగితం నీ సంతకంతో ఉన్నాయి. మా భార్యకైతే ఇన్కమ్ ట్యాక్స్ లేదు, కార్డు కూడా లేదు అని రాసావు దాంట్లో. 5 సంవత్సరాలు గత 2-3 సంవత్సరాల నుంచి, గత సంవత్సరం అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా నువ్వు ఇవ్వలేదు. ఇంకా టైం ఉంటుంది, 2 నెలల టైం ఉంటుంది. ఇస్తాడేమో చూడాలా ఎంత ఇస్తాడో. మరి నువ్వు ఇచ్చిన ఎఫిడవిట్ ప్రకారంగా నువ్వు నీ భార్య పేరు కానీ నీ పేరు కూడా ఉన్నది ఏంటంటే 10 లక్షలు ఎఫ్డిఆర్ కాకుండా. ఎఫ్డిఆర్ 10 లక్షలు, కొన్ని 2 కలిపి 20 లక్షలు. మరి కోటి చిల్లర ఎంతో నువ్వు ఎలాగిచ్చావు? ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు ఇది? అది చూపించావు కదా. రిజిస్ట్రేషన్ ఆఫీసులు కట్టినప్పుడు ఎంత అమౌంట్ వెనక్కి కట్టావు, ఎక్కడి నుంచి వచ్చింది? అసలు డబ్బు ఇవ్వకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నావా బెదిరించి? కానీ ఫార్మాలిటీస్ కోసం మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇవన్నీ రిజిస్ట్రేషన్ పేపర్లు, ఒక్కొక్కరి పేరుని ఒక్కొక్క రిజిస్ట్రేషన్. విచిత్రం ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్ చెప్పిన పేర్లు ఉన్నాయి కదా, అన్ని కూడా ఒకే రోజు అయ్యే రిజిస్ట్రేషన్, సేమ్ డే ఒకే రోజు రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఎంత గౌరవం అండి! అంటే ప్రజలు మోసం చేస్తారా? తర్వాత 203 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడ మిగిలిన ల్యాండ్ ఉంది 450 ఎకరాల్లో. నా పేరు పైన ఉండే ఆస్తిని మీరు ఏమైనా కొనగలరా అని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు. తర్వాత 6 నెలలు అయిన తర్వాత సబ్ రిజిస్టర్ దగ్గరికి నేను చూపించిన తర్వాత సబ్ రిజిస్టర్కి చూపించాను. అయ్యా, ఈయన ఫలానా మంజునాథ్ అనే ఓనర్ వచ్చాడు, ఈయన పైన డాక్యుమెంట్ లో కరెక్ట్ ఉన్నావా లేదని అడిగితే, సార్ ఇది కరెక్ట్ ఉన్నాయి తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత నేను కొనుగోలు చేసింది 100 ఎకరాలు. 100 ఎకరాలు కొనుగోలు చేసిన తర్వాత